ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి రీసెంట్గా చూసుకుంటే మనము ఆగి ఉన్న కారులోకి పిల్లలు ఎక్కి ఆడుకోవడము, తర్వాత లాక్ అయిపోవడం, ఊపిరాడక చనిపోవడం, ఇవన్నీ చూస్తున్నాం. మళ్ళీ అన్కాన్షియస్ కూడా వెళ్ళిపోతున్నారు. చాలా సంఘటనలు మనం చూస్తున్నాం. రీసెంట్గా ఏపీలోని వైజాగ్లో అయితే చూసుకుంటే నలుగురు పిల్లలు ఆగి ఉన్న కారులో ఎక్కి ఆడుకుంటుండగా ఆటోమేటిక్గా లాక్ అయిపోయి ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి చనిపోవడం కూడా జరిగింది. ఎంతో బాధాకరమైన విషయం కదా. మరి ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఎందుకు ఈ లాకర్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా, అంటే పార్కింగ్ విషయంలో కానీ అనుకోకుండా వాళ్ళు డోర్ లాక్ చేయకుండా వదిలిపెట్టి వెళ్ళిపోవడము, ఇవన్నీ ఏంటంటే తెలియకుండా పిల్లలు ఎక్కడము, అవి లాక్ అయిపోవడము. తర్వాత ఇంకోటి ఏంటంటే బ్లాక్ పేపర్తో విండోస్కి ఉండడము, ఆ కలర్ లోపల ఎవరున్నారో తెలియకపోవడం కూడా, ఇవన్నీ చూస్తున్నాం. సో ఈ రోజు నేను ఒక్కసారి సుమన్ టీవీ తరఫున ఏంటంటే మనకి కార్ డెమో ఒకటి చేయించడానికి నేను ఈరోజు డిప్లొమో ఆటోమొబైల్ ఇంజనీర్ బాబురెడ్డి గారిని తీసుకొచ్చాను. ఒకసారి మనము ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే రిమైండర్స్ ఎలా ఉండాలి, అలర్ట్ కాల్స్ ఏమైనా ఉంటాయా, ఇవన్నీ కూడా డెమో చేయడానికి అయితే తీసుకొచ్చాను. మరి ఈ వీడియో ఎక్కడ కూడా పాజ్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది. నమస్తే సార్. నమస్తే మేడం, థాంక్స్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్. సార్ రీసెంట్ గా చూసుకుంటే మరి నేను చెప్పినట్టుగా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా. మరి ఒక్కసారి మా వ్యూవర్స్ కి, అంటే కార్ పార్కింగ్ చేసే ఓనర్స్ కే గానీ పేరెంట్స్ కే గానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు రీసెంట్ గా జరిగినట్టు ఏపీ సంఘటనలో ఏం తప్పు జరిగింది అక్కడ, అదే కాకుండా చాలా చూసాం మనం. సో ఏం మిస్టేక్స్ జరుగుతున్నాయి అనేది ఒకసారి మా వ్యూవర్స్ కి డెమో చేసి చూపించాం. ఓకే మేడం, చెప్తాను. సో బాబురెడ్డి గారు, ఒకసారి మా వ్యూవర్స్ కి ఈ రోజు టోటల్ గా ఒక డెమో చేసి చూపించండి. అంటే లాకింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఒక ఇన్ కేస్ పిల్లలు లోపల కూర్చున్నారు అనుకోండి, వాళ్ళు బయటికి రావాలంటే ఎట్లా, ఏంటిది అంతా ఒకసారి. ఓకే, ఫస్ట్ లాకింగ్ సిస్టమ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది మేడం. ఇది వచ్చేసి లాకింగ్, వెహికల్ ఎప్పుడు కూర్చోగానే ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. ఓకే, డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేయగానే ఈ లాకింగ్ సిస్టమ్ ఆపరేట్ అవుతుంది. జస్ట్ ఓపెన్ చేసి క్లోజ్ అయిన తర్వాత ఆటోమేటిక్ లాకింగ్ సిస్టమ్ పడిపోతుంది, ఈ లాక్ అవుతుంది. ఓకే, లాక్ అయిన తర్వాత పిల్లలకి తీసుకోవడం తెలియదు. ఆ తెలియనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకు బయటకి చెప్పడానికి గ్లాస్ అన్ని క్లోజ్ ఉంటాయి కాబట్టి మనకు పిలవడానికి కుదరదు, వాయిస్ కూడా వినిపించదు వాళ్ళకి. అయితే దీనికోసం అని చిన్న పిల్లలకి మనము కొంచెం అవేర్నెస్ ఇవ్వాలి. ఇది ఇది సింపుల్ గా ఉంటుంది, జస్ట్ ప్రెసింగ్ సిస్టమే. వాళ్ళకి చూపించాలి, అరే లాక్ అవుతే ఎట్లా ఓపెన్ చేయాలి. ఇది అన్లాక్ బటన్, జస్ట్ ఈ బటన్ అయితే అన్లాక్ అయిపోతుంది. ఈ లాకింగ్ వాళ్ళకి నేర్పించాలి, బేసిక్ థింగ్స్ అనమాట. చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ లాక్ అన్లాక్ సిస్టమ్ చూపించాలి. ఇన్ఫెంట్స్ కి అయితే మనం నేర్పించలేము కాబట్టి మనం అట్లాంటి వాళ్ళకి లోపల కూర్చోబెట్టకపోవడం బెస్ట్. పిల్లల్ని మంత్స్ బేబీస్ వాళ్ళని లోపల కూర్చోబెట్టకపోవడం బెస్ట్. ఎందుకంటే ఎప్పుడైనా మనం కార్ జనరల్ చాలా మంది ఏం చేస్తారంటే కార్ ఆన్ చేసి ఏసీ ఆన్ చేసి షాపింగ్కి వెళ్ళొద్దామని చెప్పి కూర్చోబెట్టేసి వెళ్ళిపోతారు. అది సేఫ్ కాదు, 100% సేఫ్ కాదు. వాళ్ళతో పాటు క్యారీ తీసుకోవడం బెటర్. ఇంకా తప్పని పరిస్థితిలో ఏదైనా వెళ్ళాలి, చిన్నపిల్లలు కూర్చోబెట్టాలి అంటే వాళ్ళకి ఈ సిస్టమ్ చూపించాలి, ఈ లాకింగ్ సిస్టమ్ చూపించాలి. అన్లాక్ చేస్తే అన్లాక్ అవుతుంది. దీనివల్ల మనకి ఏంటంటే చిన్నపిల్లలు కొంచెం తొందరగా అవేర్నెస్ చేసుకుని బయటకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది కాని పక్షంలో ఈ లాకింగ్ అన్నిటికీ ఉండదు, ఇది హై అండ్ వెహికల్స్ మాత్రమే ఉంటుంది. బేసిక్ వర్షన్స్ మాత్రం రిమోట్ సిస్టమ్ లో ఉంటుంది. ఆ రిమోట్ కూడా లోపలే ఉంటుంది. వెహికల్ స్టార్ట్ అయినప్పుడు రిమోట్ లోపల ఉంటుంది. ఆ రిమోట్ లో చూపించాలి లాక్ అన్లాక్ అని. మీకు ఈ వెహికల్ చూపిస్తాను ఎగ్జాంపుల్. ఇది మేడం, ఇది లాక్ అన్లాక్ సిస్టమ్. ఇది వచ్చేసి లాక్ మేడం, ఇది వచ్చేసి అన్లాక్. ఈ అన్లాక్ సిస్టమ్ పిల్లలు చూపిస్తే ఏంటంటే వాళ్ళు కొంచెం వరకు సేఫ్టీ ఉంటుంది మనకు, వాళ్ళకి తెలిసి కొంచెం చేసుకొని రాగలిగే ఇది ఉంటుంది. ఇది అన్లాక్ సిస్టమ్. ఇక్కడ హై అండ్ వెహికల్స్ ఏమో ఇక్కడ ఉంటుంది, మామూలుగా బేసిక్ వర్షన్ వెహికల్స్ కి మాత్రం ఈ రిమోట్ లోనే ఉంటుంది ఈ లాక్ సిస్టమ్. ఈ అన్లాక్ సిస్టమ్ వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు బయటకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే రీసెంట్ గా సార్ ఏపీలో వైజాగ్ లో జరిగిన సంఘటన, అక్కడ ఏం మిస్టేక్ జరిగింది, నలుగురు పిల్లలు అందులో బ్లాక్ అయ్యారు. మేడం యాక్చువల్గా ఏంటంటే కార్ కీస్ పిల్లలకి అందుబాటులో పెట్టకూడదు మనం. దానివల్ల ఏంటంటే పిల్లలు తీసుకొని వెళ్ళి కార్ ఓపెన్ చేసి తనలో పెట్టడం తెలియదు, లోపల జబ్బులు పెట్టేసుకుంటారు, లోపలికి వెళ్ళిపోతారు, ఆటోమేటిక్ లాక్ అయిపోతుంది. అన్లాక్ సిస్టమ్ వాళ్ళకి తెలిసి ఉంటే ఇట్లా జరిగేది కాదు. వాళ్ళు ఆ బేసిక్ అవేర్నెస్ పిల్లలకి ఇవ్వాలి మనం. ఎందుకంటే ఆ నలుగురు పిల్లలకి ఏ ఒక్కరికి తెలియదు, లోపలికి వెళ్ళిపోయారు, రిమోట్ లాక్ అయిపోయింది, ఎట్లా అన్లాక్ చేయాలని తెలియదు. అన్కాన్షియస్ కూడా అయిపోతుంది. అదే మేడం, లోపల ఆక్సిజన్ సిస్టమ్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనం డోర్స్ క్లోజ్ చేసామో ఆక్సిజన్ అనేది ఉండదు. జీరో అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా రెస్పిరేషన్ సిస్టమ్ ఇది కాక అన్కాన్షియస్ వెళ్ళిపోతారు. ఏసీ ఆన్ ఉంది అనుకోండి సార్, లోపలే పిల్లలు ఉన్నారు, అప్పుడు కూడా అన్కాన్షియస్ అయ్యే ఛాన్సెస్ లేదు మేడం. ఏసీ ఆన్ ఉంటే కాదు అట్లా. ఏసీ ఆన్ ఉంటే మనకి వెంటిలేటర్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి మీకు అన్కాన్షియస్ లో కాదు. కానీ జనరల్ గా పిల్లలు లాక్ తీసుకొని వెళ్ళి వాళ్ళు ఏసీ ఆన్ చేసుకోలేదు. ఈ కీ ఎప్పుడైతే
దీంట్లో పెట్టి మనం ఇగ్నిషన్ సిస్టంలో ఆన్ చేస్తేనే ఏసీ సిస్టమ్ కానీ ఇవన్నీ ఆపరేట్ అవుతాయి. కానీ జనరల్గా ఏంటంటే ఆడుకోవడానికి పిల్లలు జోబులో పెట్టేసుకొని వెళ్ళిపోయి ఓపెన్ చేసుకొని కార్లో కూర్చుంటారు. కార్లో కూర్చోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. రేర్ డోర్ లాక్ సిస్టమ్ ఎట్లా ఓపెన్ చేయాలో చూపిస్తాను నేను. ఇది వచ్చేసి రేర్ డోర్లో చాలా వరకు సేఫ్టీ ఫీచర్ ఉంటుంది. ఇక్కడ చిన్న పిల్లలు ఎప్పుడైనా కూర్చున్నప్పుడు మన లోపల నుంచి డోర్ ఓపెన్ కాకుండా ఉండడానికి ఇక్కడ చైల్డ్ లాక్ ఫీచర్ ఉంటుంది. చైల్డ్ లాక్, ఓకే. ఈ చైల్డ్ లాక్ ఫీచర్ ఏంటంటే చాలా మంది ఇది లాక్ అన్లాక్ అండి, లాక్ అయిపోయింది చైల్డ్ లాక్. ఇప్పుడు లోపల పిల్లలు కూర్చున్న తర్వాత ఈ లాక్ ఓపెన్ చేసినా ఓపెన్ కాదు. ఓకే. ఎందుకు ఓపెన్ కాదంటే ఇది సేఫ్టీ ఫీచర్. ఎప్పుడైనా మనం వెహికల్ రన్నింగ్లో ఉన్నప్పుడు పిల్లలు ఓపెన్ చేస్తారనే సేఫ్టీతోని ఈ ఫ్యూచర్ ప్రతి కంపెనీ ప్రతి కార్కి ఇస్తారు వెనకాల సీట్లకి. ఇది ఏంటంటే జనరల్గా మనం ఎప్పుడూ పేరెంట్స్ చెక్ చేసుకోవాలి. సేఫ్టీ లాక్ పిల్లలు ఉన్నప్పుడు మాత్రమే వేయాలి, లేనప్పుడు వేస్తే లోపలికి వెళ్ళి లాక్ ఓపెన్ చేయాలంటే చాలా కష్టం, ఓపెన్ కాదు అది. ఇది ఎప్పుడు అన్లాక్ పొజిషన్లోనే ఉంచాలి. అన్లాక్ పొజిషన్లో ఉంచాలి మనం వెహికల్ బయటకు వచ్చేసిన తర్వాత. పిల్లలు ఎప్పుడైనా కూర్చున్నప్పుడు మాత్రం లాక్ పొజిషన్లో పెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్. ఇది ఎప్పుడైనా మర్చిపోయాం అనుకోండి లోపల నుంచి ఓపెన్ చేయడానికి కుదరదు. కంపల్సరీ ఇది అన్లాక్ చేసుకోవాలి, అన్లాక్ పొజిషన్ లో ఉండాలి. చైల్డ్ లాక్ సిస్టమ్, చైల్డ్ లాక్ సిస్టమ్ ఇది. ఆ చైల్డ్ లాక్ సిస్టమ్ ఇన్ కేస్ ఫ్యూచర్ పిల్లలు ఉన్నారు లోపల రన్నింగ్ లో ఉంది వెహికల్ అంటే లాక్ చేసి పెట్టుకోవాలి. ఆపిన తర్వాత దిగిన తర్వాత అన్లాక్ చేసి పెడితే సేఫ్టీ ఫీచర్. ఓకే. మామూలుగా పిల్లలు సరదాగా పెట్టేసి ఏమైనా తిప్పేసి లాక్ పడిపోయింది అనుకోండి, ఇది వచ్చేసి ఓన్లీ కీ పెట్టి ఆపరేట్ చేస్తేనే అవుతుంది మేడం. ఇక్కడ మీకు చేతితో చేయడానికి కుదరదు. ఓకే. జస్ట్ ఏంటంటే ఇది సేఫ్టీ ఫీచర్ కాబట్టి కొంచెం ఈ ఏదైతే కీ ఉందో ఈ పొజిషన్ ఉంది మాత్రమే ఇది లాక్ అన్లాక్ అవుతుంది. ఇది దీన్ని పెట్టే చేయాలి. పిల్లలు టచ్ చేయడానికి కుదరదు, టచ్ చేయడానికి కుదరదు. ఎక్కడ మీకు ఇది కూడా కాదు. జనరల్గా పెద్దవాళ్ళు కొంచెం పిల్లలు పెద్ద ఒక 8 years 9 years బాబులు అనుకోండి, ఇది ఏం చేస్తారంటే ఇది ఓపెన్ అవుతుంది. దీన్ని ప్రెస్ చేసి ఈ హెడ్ రెస్ట్ బయటికి తీసేసి ఈ 2 ఐరన్ హోల్డర్స్ అన్నమాట, దీన్ని తీసుకొని గ్లాస్ని కొడితే బ్రేక్ అయిపోతుంది. ఇది ఇట్లా కూడా రావచ్చు. పిల్లలు కానీ కొంచెం పెద్దవాళ్ళు కానీ ఓపెన్ కాకపోతే ఇది ఈ టెక్నిక్ యూజ్ చేయొచ్చు. ఇది అన్ని 4 హెడ్ రెస్ట్లకు ఉంటుంది అది. సార్ ఇన్ కేస్ గనక నిజంగా పిల్లలు లోపల లాక్ అయిపోయారు అంటే మనకి డిక్కీ నుంచి కూడా ఏమైనా సేఫ్ ఉంటుందా? బయటకు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? డిక్కీ నుంచి కూడా ఛాన్సెస్ ఉంటాయి మేడం, బయటకు ఛాన్సెస్ ఎలా ఉంటుందో చూపిస్తాను నేను. ఓకే. ఈ వెహికల్ వచ్చేసి కొంచెం లేటెస్ట్ వెహికల్ ప్లస్ దీని ఫ్యూచర్స్ ఏంటంటే కొంచెం ఎక్కువ అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి మేడం. జనరల్గా మనం మాన్యువల్ ఓపెన్ చేయాలి, పిల్లలు ఏం చేస్తారంటే ఓపెన్ చేసి లోపల దాచుకోవడం జరుగుతుంది. లోపల చేసి దాచుకోవడం జరిగినప్పుడు ఈ పిల్లలు ఇది డిక్కీ లాక్ అయింది అనుకోండి, వాళ్ళకి ఎంత అరిచినా బయటకు కూడా వినిపించదు. గ్లాసెస్ ఓపెన్ ఉన్నా కానీ వినిపించదు, ఎందుకంటే డిక్కీ కంప్లీట్ ఎక్కడ కానీ ఇది ఉండదు, సీల్ లాగా ఉంటుంది మొత్తం. అంటే గ్లాసెస్ ఓపెన్ ఉన్నా కూడా డిక్కీలో వినిపించదు, ఎందుకంటే ఈ స్పేస్ చాలా కంజెస్టెడ్ ఉంటుంది. అంత ఫ్రీగా మూవ్మెంట్ కావాలి పిల్లలు కూడా. దీనివల్ల ఏంటంటే సీట్స్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఆ ఫోల్డ్ అనేది పిల్లలకు చెప్పాలి మేడం. ఇది వచ్చేసి ఆటోమేటిక్ కాబట్టి ఇది జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఫోల్డ్ అయిపోతాయి సీట్స్. ఇన్ కేస్ ఇలా కానీ దానికి ఏమవుతుందంటే చిన్న లివర్ ఉంటుంది కింద, ఆ లివర్ ని పుల్ చేస్తే సీట్ ఆటోమేటిక్ గా ఫోల్డ్ అయిపోతుంది. ఫోల్డ్ అయిపోతే దానివల్ల మనకి ఫ్రంట్ కి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది పిల్లలు, ప్లస్ ఎయిర్ స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది. డిక్కీలో ఎయిర్ స్పేస్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తొందరగా అన్కాన్షియస్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది మేడం. ఇది ముందుకు వెళ్ళిపోతే వాళ్ళకి కొంచెం ఫ్రీగా ఉంటుంది, ఎవరైనా పిలవడానికి కానీ ఈజీగా ఉంటుంది. సో ఇందాక మీరు చెప్పారు కదా గ్లాసెస్ కనుక ఓపెన్ ఉన్నా కూడా డిక్కీలో కనుక ఉంటే బయటకి ఇది వినిపించదు, ఎందుకంటే డిక్కీ మొత్తం క్లోజ్ సిస్టమ్ ఉంటుంది. ఆ క్లోజ్ సిస్టమ్ లో మనకి ఎంత అరిచినా బయటకి వినిపించదు, ప్లస్ అంత కంఫర్టబుల్ గా పిల్లలు బయటికి రాలేరు. సార్ ఒక విషయం చెప్పండి బాబురెడ్డి గారు, మామూలుగా పిల్లలు గనక స్ట్రక్ అయిపోయారు అనుకోండి లోపల, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఇమీడియట్లీ చేయాల్సిన పని ఏంటి? పిల్లలు లోపల స్ట్రక్ అయినప్పుడు ఇప్పుడు కొత్తగా ఒకటి బజర్ వస్తుంది మేడం. ఆ బజర్ ఎక్కడంటే డోర్స్ కి ఇన్స్టాల్ చేయాలి. 4 doors కి ఇన్స్టాల్ చేస్తాం. ఆ డోర్ ఫ్రీక్వెన్సీ సిస్టమ్ అంటారు దాన్ని. ఆ డోర్ ఫ్రీక్వెన్సీ సిస్టమ్ అంటే డోర్ ఓపెన్ చేసి క్లోజ్ కాగానే ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ ఓనర్ మొబైల్ కి అలర్ట్స్ వస్తాయి. ఓకే. ఆ అలర్ట్స్ ఎవ్రీ మినిట్ కి చేంజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ మినిట్ కి ఎవ్రీ 5 seconds కి రావడం స్టార్ట్ అవుతుంది, తర్వాత ఎవ్రీ సెకండ్ కి కంటిన్యూగా వస్తూ ఉంటుంది. ఓకే. ఆ బజర్ వచ్చినప్పుడు మన వెహికల్లో ఎవరో ఉన్నారు అని తెలిసి వాళ్ళు ఓనర్ అలర్ట్ అయ్యి కిందికి చూసుకొచ్చి ఆ పిల్లల్ని సేవ్ చేయడం జరుగుతుంది. జనరల్ గా ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళినప్పుడు కార్ పార్క్ చేసి వెళ్ళినప్పుడు అన్ని డోర్స్ ఓపెన్ చేసి చూసుకొని ఎవరు లేనప్పుడు చెక్ చేసుకోవాలి మేడం. చాలా మంది అండి ఇప్పుడు పార్కింగ్ లో కూడా కార్ లాక్ చేయరు, అట్లా టప్మని పెట్టేసి వెళ్ళిపోతారు. అలాంటప్పుడు చాలా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. అవును మేడం, అంటే ఇంతకుముందు ఉన్న వెహికల్స్ కి ఆ ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ వెహికల్స్ అన్నిటికీ ఆటో లాక్ సిస్టమ్ ఉంది. మనం ఎప్పుడైతే కీ తీసుకొని
ఒక 10 meters దూరం వెళ్ళిపోగానే ఆటో లాక్ అయిపోతుంది. ఓకే. దానివల్ల సేఫ్టీ ఫీచర్. పిల్లలు ఎవరైనా వేయడం మర్చిపోయినా కానీ ఆ లాకింగ్ ఉండదు. కొన్ని ఓల్డ్ మోడల్ వెహికల్స్ కి దానికి మాత్రం మనం కంపల్సరీ లాక్ చేయాలి, మాన్యువల్ గా లాక్ చేసి వెళ్ళాలి. బాబురెడ్డి గారు, చాలా మంది చేసే ఇంకొక మిస్టేక్ ఏంటంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పిల్లలు లేవడము, వాళ్ళని డ్రైవింగ్ సీట్ లో కూర్చోబెట్టుకొని హ్యాండిల్ పట్టించుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అవి ఎంతవరకు సేఫ్ మేడం? ఇది 100% సేఫ్టీ కాదు. ఎందుకంటే పిల్లల్ని జనరల్ గా ముందు కూర్చోబెట్టుకోకూడదు. ఎప్పుడైనా సడన్ బ్రేకింగ్ కొట్టామనుకోండి, ఆ పిల్లలు వెళ్ళి ముందు తగలడము, ఆ ఫోర్స్ ప్లస్ మన ఫోర్స్ కూడా వెళ్ళి గుద్దేస్తాం పిల్లల్ని, ఎక్కువ ఇదే ఛాన్స్ ఉంటుంది మేడం. అందుకే పిల్లల్ని ఎప్పుడు ఇలా ముందు కూర్చోబెట్టుకోవద్దు. ఎప్పుడున్నా పిల్లల్ని బ్యాక్ సీట్ కూర్చోబెట్టుకొని సీట్ బెల్ట్స్ కంపల్సరీ వేయాలి. ఇంకొక మిస్టేక్ ఏంటంటే చాలా మంది బ్యాక్ కూర్చున్నా కూడా ఇంత ఫ్రంట్ కి వచ్చేస్తారు, రెండు సీట్లకి మధ్యలో వచ్చి కూర్చుంటారు. రాకుండా ఏం చేయాలంటే పిల్లలకి సీట్ బెల్ట్స్ కంపల్సరీ వేయాలి. ప్రతి కార్ కి 4 సీట్ బెల్ట్స్ ఉంటాయి. వాళ్ళకి సీట్ బెల్ట్స్ వేసి కూర్చోబెట్టాలి. ఈవెన్ మనమైనా సరే సీట్ బెల్ట్స్ వేసే కూర్చోవాలి, వేసే డ్రైవ్ చేయాలి. చాలా మంది మీరు సీట్ బెల్ట్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. కొంతమంది నేను వేసుకోను సీట్ బెల్ట్, నాకు ఇబ్బందిగా ఉంటుంది అని చేసి వేసుకోకుండా ఇలా కూర్చుంటారు. అది సేఫ్టీ ఫీచర్ మేడం. సీట్ బెల్ట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకంటే సీట్ బెల్ట్ వేసుకుంటేనే మనకి ఇంపాక్ట్ ప్రొటెక్షన్ అవుతుంది. ఎప్పుడైనా ఇంపాక్ట్ ఎప్పుడు సడన్ గా రాదు, చెప్పి రాదు. అది సడన్ గా అడ్డం రావడం కానీ, మనం బ్రేకింగ్ కొట్టినప్పుడు కానీ ఎగిరి ముందు పడుతుంటారు. అట్లాంటివి జరగకుండా ఉంటాయి మేడం. జనరల్ గా పిల్లలకి కూర్చుంటే గ్లాస్ కి తగులుతుంది హెడ్ వచ్చి, అది చాలా డేంజర్. అది అందుకోసమని పిల్లలు ఎప్పుడు ముందు సీట్లో ప్రిఫరబుల్ కాదు, వెనకాల సీట్లో కూర్చోబెట్టాలి మనం పిల్లలు. చూడండి, పిల్లల్ని ఇలా కూర్చోబెట్టి చేస్తే ఏమవుతుందంటే మనకి స్టీరింగ్ కంట్రోల్ మన చేతిలో ఉండదు, పిల్లల చేతిలో ఉంటుంది. ఆ పిల్లలకి మనం గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, మనకు కూడా కంట్రోల్ని తిప్పలేము. ఇది వచ్చేసి చాలా సేఫ్టీ. పిల్లల్ని ఎప్పుడు ఇక్కడ కూర్చోబెట్టకూడదు డ్రైవింగ్ సీట్లో. ఎప్పుడైనా సరే పిల్లల్ని ఎప్పుడు బ్యాక్ సీట్లో కూర్చోబెట్టాలి. ఈ ఎంకరేజ్మెంట్ చేయకూడదు పిల్లలకి. సో వ్యూవర్స్, మరి బాబురెడ్డి గారు చెప్పినట్లుగా పేరెంట్స్ కూడా చాలా అవేర్నెస్ ఉండాలి. పిల్లలకి ఖచ్చితంగా లాకింగ్ సిస్టమ్ అనేది చెప్పాలి. ఇది లాకింగ్ ఉంటుంది, మీరు లోపలికి వెళ్ళాక ఒకవేళ స్ట్రక్ అయిపోతే ఎలా బయటకు రావాలి ఏంటి అనేది ఖచ్చితంగా పేరెంట్స్ కూడా పిల్లలకి అవేర్నెస్ చూపించాలి. ఎందుకంటే పార్కింగ్ చేసే వాళ్ళు కూడా కొంతమంది నెగ్లిజెన్స్గా లాక్ వేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఈ వీడియో కూడా ఎక్కడ పాజ్ చేయకండి, ఇది అందరికీ ఉపయోగపడుతుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, అంటే చైల్డ్ లాక్ సిస్టమ్ ఎలా ఉంటుంది, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఒకవేళ మనం కార్ లాక్ చేసి బయటకు వస్తున్నామంటే ఒకసారి మొత్తం చెక్ చేసుకోవాలి, లోపల ఎవరైనా ఉన్నారా, పిల్లలు ఏమైనా కార్ సీట్స్ కింద కానీ కూర్చొని ఆడుకుంటున్నారా, ఇంకా డిక్కీ గురించి కూడా చూపించాం కదా. మరి అక్కడ కనుక పిల్లలు కనుక స్ట్రక్ అయిపోతే చాలా అన్కాన్షియస్ అయిపోతారు. ఈవెన్ గ్లాసెస్ ఓపెన్ ఉన్నా కూడా బయటికి వాళ్ళు మాటలు కానీ ఇవన్నీ వినిపించే ఛాన్సెస్ కూడా లేవని అయితే క్లియర్గా చెప్తున్నారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి, పేరెంట్స్ అలర్ట్గా ఉండండి. తర్వాత ఏదైనా సంఘటన జరిగిన తర్వాత బాధపడితే ఎటువంటి ఉపయోగం ఉండదు. బాబురెడ్డిగా చెప్పినట్టుగా పేరెంట్స్ కూడా చాలా అవేర్నెస్తో ఉండాలి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మరెన్నో చేస్తాం. దిస్ ఇస్ నవీన సైనింగ్ అవుట్.